అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 60 పోస్టులు వెలువడుతున్నాయి. దీని ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 24వ తారీఖు 7వ నెల అంటే ఈ నెలే. సో ఇందులో పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, అందులో 4th టాపిక్ అయిన పురాణాల గురించి మనం చాలా క్లియర్గా కూలంకషంగా డిస్కస్ చేసాం. దాన్ని మన ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి వీడియోస్ అన్నీ కూడా. నెక్స్ట్ 5th టాపిక్ ఏంటంటే దేవాలయ ఆగమాలు. దేవాలయ ఆగమాలు ఏంటంటే వైష్ణవ ఆగమాలు, శైవ ఆగమాలు, శక్తి ఆగమాలు. వైష్ణవాగమాల్లో మనం 3 డిస్కస్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ శక్తి ఆగమం కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకటే వీడియో ఉంటుంది, ఒకటే శక్తి ఆగమం ఒకటే ఉంటుంది, అది కూడా డిస్కస్ చేసాం. శైవాగమాల్లో వీరశైవం అన్నది కూడా మనకు సిలబస్లో ఇచ్చారు, దాన్ని ఒకటి తప్ప మిగిలినవన్నీ డిస్కస్ చేసాం. సో దేవాలయ ఆగమాల్లో లాస్ట్ వీడియో అయిన వీరశైవం గురించి మనం తెలుసుకుందాం. పేరు ఏం చెప్తోంది సార్? వీరశైవం అంటే పేరు ఏం సూచిస్తోంది అంటే వీర అన్న లక్షణం ఉంది ఇందులో. ఏంటంటే వీళ్ళు శివుడి కోసం ప్రాణాలు అర్పించుకోవడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కాబట్టి వీరశైవం అని పేరు వచ్చిందండి. సపోజ్ ఆదిశైవం మనం తీసుకున్నట్లయితే ఆదిశైవం వీళ్ళ నుంచే మిగిలిన అన్ని శైవ సాంప్రదాయాలు మొదలయ్యాయి అని చెప్పేసి ఆదిశైవం అని పేరు వచ్చింది. వీరశైవం ఎందుకు వచ్చింది? ఇందులో వీళ్ళు శివుని కోసం ప్రాణాలు అర్పించుకోవడానికైనా వీరత్వంతో ఉంటారు. అంటే శ్రీశైలంలో ఒకనొక ప్లేస్లో వీళ్ళు తలలు తీసేసుకుంటూ ఉంటారు, శివుడి కోసం ప్రాణాలు అర్పించుకుంటారు, అందుకని వీళ్ళది వీరశైవం అయింది. స్మార్తం తీసుకున్నాం అనుకోండి, స్మృతి మీద ఆధారపడినవి కాబట్టి స్మార్త సాంప్రదాయం అయింది. స్మృతి అంటే ఏం లేదు, ధర్మ స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలపైన ఆధారపడింది కాబట్టి స్మృతి స్మార్తం అయింది. సో ఆ పేరు అందుకొచ్చింది. నెక్స్ట్ కాపాలిక శైవం, వీళ్ళు కపాలం పట్టుకుంటారు చేత్తో కాబట్టి కాపాలిక శైవం అయింది. నెక్స్ట్ జంగమ శైవం ఎందుకు అయిందంటే వీళ్ళు కదులుతూ సంచరిస్తూ ఉంటారు, శైవులు స్థావరలింగం కాదు, వీళ్ళు సంచరిస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ జంగమ శైవం అయింది. సో వీరశైవం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, దాంట్లో నోట్స్ అప్లోడ్ చేస్తాను. ఎటువంటి నోట్స్ మీరు తయారు చేసుకోగలదు, జస్ట్ క్లాసెస్ వినండి చాలు. ఓకే, సో ఎప్పటిది సార్ ఈ వీరశైవం అంటే మనకి 8th టాపిక్ అనుకుంటా సిలబస్లో. 8th టాపిక్ ఏంటంటే ఆదిశంకర్ల గురించి, రామానుజాచార్యుల గురించి, మధ్వాచార్యుల గురించి, బసవన్న గురించి తెలుసుకోమంటారు. ఈ లాస్ట్ చెప్పుకున్నాను చూసారా, బసవన్న ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. ఏ టైంలో వాడంటే 1000 సంవత్సరాల నుంచి 1100 సంవత్సరాల మధ్యలో ఏడి మధ్యలో ఇతను జీవించాడు. ఎప్పుడప్పుడు ఒకనొక టైంలో ఎక్కడ కర్ణాటక ప్రాంతంలో. ఇతను ఈ వీరశైవానికి ఆద్యుడు అని చాలామంది అనుకుంటారు, కానీ వీరశైవం చాలా పురాతనమైనది. ఓకే, ఇతను స్థాపించింది కాదు వీరశైవం, ఇతను విశేషమైన కృషి చేశాడు, దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. విశేషమైన కృషి చేశాడు తప్ప స్థాపించిన వాడు కాదు. వీరశైవం చాలా పురాతనమైనది. మనం శైవాగమాలు అనుకుంటున్నాం కదా, శైవాగమాల్లో ఫస్ట్ది కామికాగమం, లాస్ట్ది వాతులాగమం. కామిక వాతుల. సో 28 ఆగమాలు ఉంటాయి టోటల్. శైవాగమాలు 28. బట్ మన సిలబస్లో కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే మనం చదువుతాం, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. బట్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 28 శైవాగమాలు ఉంటాయి. ఈ శైవాగమాలు కూడా ఇప్పుడు పురాణాలు ఎట్లా చెప్పుకున్నాం మనం, విష్ణువు ఒక్కొక్క రకరకాల పార్ట్స్ నుంచి పురాణాలు ఏర్పడ్డాయని, అట్లాగే శైవాగమాలు ఎట్లా అంటే శివుడి యొక్క రకరకాల బాడీ పార్ట్స్ నుంచి శైవాగమాలు ఏర్పడ్డాయని మనకు తెలుస్తుంది. సో ఇందులో ఈ వాతులాగమం ఉంది చూసారు, లాస్ట్ది. ఈ వాతులాగమం వీరశైవం గురించి చాలా క్లియర్గా మొత్తం దాని ఉన్న పద్ధతులు ఏంటి ఉన్నాయని ఈ వాతులాగమం వీరశైవాగమం గురించి చెప్పింది. నెక్స్ట్ సో ఇంకొక చిన్న మిస్కన్సెప్షన్ కూడా ఉంది ఈ వీరశైవం గురించి. ఏంటంటే కాశ్మీర శైవం అని ఉంటుందండి. కాశ్మీర శైవం ఎప్పటిదంటే 500 AD to 600 AD మధ్యలో కాశ్మీర శైవంకి సౌత్ ఇండియాకి వచ్చేస్తే దాని రూపాంతరమే వీరశైవం అయిందని కూడా అంటారు. ఇది కూడా మిస్కన్సెప్షనే, తప్పు కాదు. ఎందుకంటే వీరశైవం ఇంకా పురాతనమైనది. సో బసవుడు స్థాపించలేదు, కాశ్మీర శైవం రూపాంతరం కాదు, చాలా పురాతనమైనది
వీరశైవం. బట్ మిస్కన్సెప్షన్ అయితే ఉంది, అంటే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు, కానీ కాదు. అర్థమైంది కదా. సో అసలు ఈ వీరశైవుల గురించి తెలుసుకుందాం. సో వీరశైవులు సకల భూతాల్లోని శివుడునే దర్శిస్తారు. శివునితో ఆత్మకు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. జీవితాన్ని శివునికి అర్పించి శివైక్యానికి సిద్ధపడతారు. జీవితాన్ని అంటే వాళ్ళు ప్రాణాలను అర్పించేస్తారు. వీరశిరో మండపం అని ఉంటుంది శ్రీశైలంలో, ఇందాకలు గుర్తురాలే. శ్రీశైలంలో వీరశిరో మండపం అంటే ఆ మండపంలో తలకాయ నరికేసుకుంటారు శివుడి కోసం. అది అంత వీరశైవం ఉంటుందన్నమాట. అందుకని వీర అని పేరు వచ్చింది. ప్రాణాలు అర్పించడానికి వీళ్ళు రెడీ. అలాంటి వీరశైవంలో ఎంతో గొప్పదని చెప్తోంది వాతులాగమం. వీరశైవం ఎంతో గొప్పదని చెప్తోంది. ఏంటి? వాతులాగమం ఎంతో గొప్పది వీరశైవం అని చెప్తోంది. అసలు దీనికి ప్రామాణిక గ్రంథం ఏంటి చూద్దాం. గ్రంథం ఏంటంటే వీరశైవ సిద్ధాంత శిఖామణి. వీరశైవ సిద్ధాంత శిఖామణి, దీని గురించి తెలుసుకుందాం. వీరశైవులకు పరమ ప్రామాణికమైన గ్రంథం ఇది. శక్తి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించింది. దీని త్రేతాయుగంలో త్రిలింగ దేశంలో కొలనుపాక, ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏది? వీరశైవం చదువుకునేటప్పుడు కొలనుపాక. ఇది ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ఇక్కడ ఏ లింగం ఉంటుందంటే సోమేశ్వర లింగం. ఓకే, కంప్లీట్ చేస్తాను చూడండి. సోమేశ్వర లింగం నుంచి ఇది ఆవిర్భవించిందని జగద్గురు రేణుకాచార్యులు శివాజ్ఞతో అగస్త్యమునికి ఉపదేశించారని చెప్తాయి శైవాగమాలు. ఏంటంటే ఈ వీరశైవ సిద్ధాంత శిఖామణి అన్నది ఈ కొలానుపాక తెలంగాణలో ఉన్న సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించింది. ఇందులోంచి పుట్టింది ఈ గ్రంథం. ఏది? వీరశైవ సిద్ధాంత శిఖామణి. త్రేతాయుగంలో రేణుకాచార్యులు శివుని యొక్క అనుజ్ఞతో, అంటే శివుడు ఒప్పుకున్నాక అగస్త్య మహామునికి ఈ రేణుకాచార్యులు అన్నవాళ్ళు ఈ వీరశైవ సిద్ధాంత శిఖామణి ఉపదేశం చేసినట్లు మనకి ఆగమాలు చెప్తున్నాయి. నెక్స్ట్ ఇది ఎట్లా అంటే వీరశైవులకి భగవద్గీత లాంటిది. వీరశైవ సిద్ధాంత శిఖామణి గ్రంథం పేరేంటి? వీరశైవ సిద్ధాంత శిఖామణి. ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఇది కొలనుపాకలో సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించింది. ఇది వీరశైవులకి గీత లాంటిది. అప్పుడు ఉద్భవించిన తర్వాత ఎవరు? రేణుకాచార్యులు అన్న ఆయన అగస్త్య మహామునికి చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అగస్త్య మహామునికి ఎవరి అనుజ్ఞతో? శివ అనుజ్ఞతో, అంటే శివుడి యొక్క అనుజ్ఞతో. ఎవరు రాశారంటే అంటే ఇందులోంచి ఉద్భవించిన శివాచార్యులు దీన్ని గ్రంథం అంటే రాశారు. ఇందులోంచి ఉద్భవించింది, బట్ రాసింది ఎవరంటే శివాచార్యులు రాశారు. గ్రంథ రూపంలో రాశారన్నమాట దీన్ని. ఇది శైవుల గీత లాంటిది. నెక్స్ట్ రేణుకా గీత అని కూడా అంటారు. ఎవరు చెప్పారు మరి? రేణుకాచార్యులు కదా అగస్త్య మహామునికి చెప్పారు. సో దీనికి రేణుకా గీత అని పేరు కూడా ఉంది. సో అర్థమైంది అనుకుంటా. ఏది? వీరశైవ సిద్ధాంత శిఖామణి గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ ప్రామాణికమైన గ్రంథం. నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ జోగ్రఫీ ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళు అంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, కొలనుపాక ఇట్లాంటి వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళది మెయిన్ బేస్ ఎక్కడంటే బసవేశ్వరుడు వల్ల కర్ణాటక ప్రాంతంలో వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. నెక్స్ట్ తెలంగాణలో కూడా వీళ్ళు గణనీయంగా ఉంటారు. ఓకే, తెలంగాణ అండ్ కర్ణాటకలో వీరశైవులు చాలా ఎక్కువ మంది ఉంటారని మనకి జియోగ్రఫీ ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వీరశైవ సిద్ధాంత శిఖామణి గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయంలోనూ వీరశైవ ధర్మం నిర్ణయించబడింది. ఇష్టలింగ ధారణ మొదలైన వీరశైవుల పద్ధతులు ఉంటాయి. ఇష్టలింగ ధారణ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మామూలుగా ఉంటాం అందులో. బట్ బ్రాహ్మిన్స్ అనుకోండి, వాళ్ళు జంధ్యం వేసుకుంటారు. అంటే వాళ్ళు ఒక తాడుని మెడ చుట్టూ వేసుకుంటారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈ వీరశైవులను కనుక తీసుకున్నాం అనుకోండి, వీళ్ళతో పాటు అనునిత్యం ఒక ఇష్టలింగం ఉంటుందన్నమాట.
ఒక లింగాన్ని వీళ్ళు ధరిస్తారు. ఎవరు? ఈ వీరశైవులు. అంటే కంప్లీట్గా వాళ్ళతో పాటు నిత్యం వాళ్ళు పుట్టిన 11వ రోజు నుంచి చనిపోయేంత వరకు ఈ ఇష్టలింగం అనేది వాళ్ళ మెడలో ధరిస్తారు. మెడలో అంటే లైక్ వాళ్ళకి సైడ్కి వచ్చేటట్టు అనమాట. అట్లా సైడ్కి వచ్చేటట్టు ఇట్లా వాళ్ళు ధరించి నిత్యం ఫస్ట్ ఏం తిన్నా కూడా ఏం తాగినా కూడా ఫస్ట్ ఆ లింగానికి, ఈ ఇష్టలింగం ఏదైతే ఉందో ఆ లింగానికి ఫస్ట్ నివేదన చేసిన తర్వాతే వాళ్ళు తింటారు. ఇలాంటి పద్ధతులన్నీ ఏం చెప్తుంది? ఈ వీరశైవ సిద్ధాంత శిఖామణి చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళు 6 స్థలాల్లో ఎదుగుతూ శివునితో ఐక్యమవుతారు అని చెప్తోంది వీరశైవ సిద్ధాంత శిఖామణి. నెక్స్ట్ కామికాగమం మొదలుకొని వాతులాగమం వరకు ఉన్న 28 శైవాగమాల్లో ప్రతిపాదించబడ్డ వీరశైవ ధర్మం అంతా ఈ ఒక్క గ్రంథంలో మాత్రమే ఉంది. అంటే టోటల్ మొత్తం అన్ని ఆగమాల్లో వీరశైవం గురించి ఉంది. అందులో మెయిన్గా మొత్తం ఉన్న ధర్మం ఏదైతే ఉందో, ఈ ఆగమాలు ఏమేమి చెప్తున్నాయో మొత్తం అంతా కూడా మనకి ఈ వీరశైవ సిద్ధాంత శిఖామణిలో దొరికేస్తుంది. అంత గొప్పది ఈ గ్రంథం. దీనికి వేరే పేరేంటి? రేణుకా గీత. రేణుకా గీత రాసిందెవరు? గ్రంథ రూపం తెచ్చిందెవరు అంటే శివానంద శివాచార్యులు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వీరశైవంకి ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గురువులు ఉన్నారన్నమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గురువులు ఉన్నారు. ఎవరో చూద్దాం. ఏంటంటే రేణుకాచార్యులు గుర్తుపెట్టుకోండి. ప్రథమ గురువు, ఆది గురువు అనమాట. ఆది గురువు కదా అంటే వీళ్ళు కృతయుగం నుంచి ఈయనైనా కాదు. కృతయుగంలో ఒక ఆయన, త్రేతాయుగంలో ఒక ఆయన, ద్వాపర, కలి కదా మన యుగాలు ఈ 4. సో ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ కృతయుగంలో ఏకాక్షర శివాచార్యులు. ఓకే. త్రేతాయుగం నెక్స్ట్ అంటే ఎవరిది? రాముడి యుగం. ఇది కృష్ణుడి యుగం. కలి మనముండే యుగం. సో ఈ రాముడి యుగం త్రేతాయుగంలో ఏకవక్త్ర శివాచార్యులు. ద్వాపర యుగంలో రేణుకాచార్యులు. కలియుగంలో రేవణాచార్యులు. ఓకే. ఏకాక్షర శివాచార్యులు కృతయుగంలో, త్రేతాయుగంలో ఏకవక్త్ర శివాచార్యులు, ద్వాపర యుగంలో రేణుకాచార్యులు, కలియుగంలో రేవణాచార్యులు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉద్భవిస్తారు అంటే ఇందాకల లేసే కొలనుపాక ఎక్కడుంది అంటే తెలంగాణ స్టేట్లో ఉంది. అందులో ఏముంది అంటే సోమేశ్వర శివలింగం ఉంది. సోమేశ్వర శివలింగం నుంచే ఈ గురువులు, వీరశైవం యొక్క గురువులు ఉద్భవిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆది పురుషుడు ఎవరు అంటే రేణుకాచార్యులు. ఈ రేణుకాచార్యులు మళ్ళీ కృష్ణుడి యొక్క ద్వాపర యుగంలో గురువు కింద ఉద్భవించాడు. ఫస్ట్ స్టార్ట్ చేసింది రేణుకాచార్యులే. కాకపోతే కృతయుగం, త్రేతాయుగంలో వేరే గురువులు ఉన్నారు. ద్వాపర యుగంలో ఆయనే స్వయంగా ఉద్భవించారు. నెక్స్ట్ కలియుగంలో ప్రస్తుతానికి రేవణాచార్యులు మనకి ఇక్కడ వీరశైవానికి గురువు. ఎక్కడుంటారు వీళ్ళు ఎక్కువ? జియోగ్రఫీ అంటే తెలంగాణ, కర్ణాటక. ఫస్ట్ కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి యడ్యూరప్ప కర్ణాటక యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఆ కర్ణాటక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కూడా ఒక లింగాయత్స్ అంటారు వీళ్ళని అక్కడ. లింగాయత్ ఎందుకంటే లింగం నిత్యం ధరించి ఉంటారు కాబట్టి వీళ్ళు లింగాయత్స్ అన్నారు. ఓకే. లింగధారణ నిత్యం. వీళ్ళు ఏం తిన్నా ఏం చేసినా కూడా ఫస్ట్ లింగానికి అర్పించిన తర్వాతే చేస్తారు. పుట్టిన 11వ రోజు చేసేస్తారు. ఓకే. వీళ్ళు ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి లింగాయట్ల గురించి. ఏంటంటే వీళ్ళకి జంగములు ఉన్నారు చూసండి. జంగమ శైవం గురించి చెప్పామా? జంగమ శైవం కనిపిస్తే ఈ వీరశైవులు ఎక్కడ కనిపించినా ఫస్ట్ వాళ్ళకి దండం పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ లింగాయత్స్కి స్థావర లింగం అంటే ఎక్కడైనా ఒక గుళ్ళో లింగం కంట జంగమ లింగం చాలా ప్రధానం అనమాట. అంటే ఈ జంగములను ఫస్ట్ వాళ్ళు కొలిచేసి వాళ్ళకి మొత్తం కాళ్ళు కడిగేసి దండం పెట్టేసి హారతి ఇచ్చేసి వాళ్ళకి అంతా పూజ చేయడం ఈ లింగాయట్స్కి మెయిన్ లక్షణం అనమాట. ప్రస్తుతానికి అసలు ఈ జంగమ గురించి తెలుసుకుంటే వాళ్ళు చాలా అంతరించిపోతున్న జాతి.
బట్ ఈ లింగాయత్స్కి ఈ జంగములు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ అసలు పీఠాలు ఉన్నాయండి. 5 పీఠాల్లో వీళ్ళు మొత్తం స్థాపిస్తున్నారు. మనం ఇప్పుడు సపోజ్ తీసుకున్నట్లయితే స్మార్త సాంప్రదాయం చెప్పుకున్నప్పుడు మనకి బద్రీనాథ్లో, పూరిలో, ద్వారకలో, శృంగేరిలో ఈ 4 చోట్ల మనకి ఆదిశంకర్లు పీఠాలు స్థాపించి స్మార్త సాంప్రదాయాన్ని లేదా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అట్లాగే వీరశైవంలో కూడా 5 పీఠాలు ఉన్నాయి. ఈ 5 పీఠాల పేర్లు మనం తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ వీరసింహాసన పీఠం ఎక్కడో కాదండి, కొలనుపాక. ఈ కొలనుపాక నుంచే గురువులు ఉద్భవిస్తారు. కొలనుపాకలోంచే వీరశైవ సిద్ధాంత శిఖామణి కూడా ఈ సోమేశ్వర లింగం నుంచి వచ్చింది. కొలనుపాక ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ స్టేట్లో ఉంది. నెక్స్ట్ మరులారాధ్య ఉజ్జయిని. ఎక్కడంటే మరులారాధ్య ఎక్కడంటే ఉజ్జయిని పీఠం. నెక్స్ట్ ఏకోరామరాధ్య. నేను సరిగ్గా రాయట్లేదు అనుకోవద్దు, దీని నోట్స్ మీకు అప్లోడ్ చేసేస్తాను. ఏకోరామరాధ్య ఎక్కడ అంటే అమర్నాథ్ అండి. అమర్నాథ్లో శివలింగం దగ్గర కూడా వీళ్ళకి ఒక పీఠం ఉంది. ఉజ్జయిన్లో మరులారాధ్య పీఠం ఉంది. వీర సింహాసన పీఠం ఎక్కడ, కొలనుపాక. నెక్స్ట్ వీర పండితారాధ్య పీఠం ఎక్కడంటే మన శ్రీశైలంలోనే అండి. సో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 పండితారాధ్య పీఠం, వీర సింహాసన పీఠం. నెక్స్ట్ మరులారాధ్య పీఠం మధ్యప్రదేశ్, ఏకోరామరాధ్యం జమ్మూ కాశ్మీరు. లాస్ట్ విశ్వారాధ్య ఎక్కడో చెప్పుకోండి, ఏంటంటే కాశీ. సో ఇది ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే కాశీ విశ్వనాథుడు అంటారు, కాశీలో విశ్వారాధ్య కాశీ. నెక్స్ట్ సింహాసనం మెయిన్ కదా, సో కొలనుపాక ఇంపార్టెంట్. పండితారాధ్య చరిత్ర ఎవరు రాశారు, పాల్కూరు సోమనాథుడు రాశాడు. ఇది ఎక్కడ అంటే శ్రీశైలం. ఏకోరామరాధ్యం అమర్నాథ్లో సింగిల్ శివలింగం ఉంది, సో అమర్నాథ్లో ఏకోరామరాధ్యం. మిగిలిపోయింది మరులారాధ్య ఉజ్జయిని మధ్యప్రదేశ్ కాబట్టి సరిపోతుంది. ఇట్లా 5 పీఠాలు స్థాపించారు. దేనికి, వీరశైవం యొక్క వృద్ధి చేయించడానికి. స్మార్ట్ సాంప్రదాయం ప్రకారం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి 4 పీఠాలు స్థాపించారు. వీళ్ళు 5 పీఠాలు స్థాపించారు వీరశైవం గురించి. ప్రస్తుతానికి ఈ పీఠాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి పీఠాలు చెప్పండి టక్ అంటే, 1 ఉజ్జయిని, నెక్స్ట్ కొలనుపాక మెయిన్, నెక్స్ట్ ఉజ్జయిని, శ్రీశైలం, నెక్స్ట్ అమర్నాథ్, కాశీ 5 స్థానాల్లో ఉన్నాయి. ఈ 5 స్థానాల్లో పీఠాలు కొనసాగుతున్నాయి. కాకపోతే కొలనుపాక ఏదైతే చాలా ఇంపార్టెంటో అక్కడ పీఠం తీసేశారు. ఏది వీరసింహాసన పీఠం అక్కడ తీసేసి కర్ణాటకలో బాలెహొన్నూరు ఈ ఊర్లో ప్రస్తుతానికి కొలనుపాకలో ఉండాల్సిన వీరసింహాసన పీఠం ఇక్కడ కొనసాగుతోంది. సో ఇది వీరశైవ గురించి అవుట్లైన్. నెక్స్ట్ వీరశైవులు శివుని ఎలా కొలుస్తారో నెక్స్ట్ చూద్దాం. సో వీరశైవుల యొక్క శివ ఆరాధన ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి సార్, మేము కూడా హిందూస్ కూడా మేము కూడా పూజిస్తాం శివుణ్ణి, వీరశైవులు ఎట్లా స్పెషల్గా పూజిస్తారు, ఏంటి వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం అని మీరు అడగచ్చు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు వీళ్ళు 3 మనకు తెలిసిన దేవతలు, త్రిమూర్తులు. వీళ్ళందరూ కూడా ఒక నిర్గుణమైన పరబ్రహ్మం నుంచి పుట్టారని మనం నమ్ముతాం. ఇట్లా ఒక పరబ్రహ్మం నుంచి వీళ్ళందరూ ఉద్భవించారు, వీళ్ళందరూ మళ్ళీ పరబ్రహ్మంలో కలిసిపోతారు అని మనం అనుకుంటాం. అందరికీ ఈ బ్రహ్మకు కానీ విష్ణువుకి కానీ మహేశ్వరులకు కానీ ఎటువంటి భేదము లేదని మనం నమ్ముతాం. ఇందులో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, మహేశ్వరుడు ప్రళయకర్త. అంటే బ్రహ్మ సృష్టిని చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు,
మహేశ్వరుడు ప్రళయం తెచ్చి మొత్తం అంతా డెస్ట్రాయ్ చేస్తాడు. అంటే లయకారుడి కింద మనం శివుణ్ణి చెప్పుకుంటాం. ఇది కదా నార్మల్గా జరిగే ప్రాక్టీస్. ఇది ముగ్గురికి ఎటువంటి భేదం లేదు. ఈ ముగ్గురిలో ఎవరిని మనం ఏ రూపంలో కొలిచినా కూడా మనం చేరుకునేది పరబ్రహ్మమే అని మనం నమ్ముతాం. మనం కూడా ఉద్భవించింది ఒక పరబ్రహ్మం నుంచే అని మనం అద్వైతం ప్రకారం నార్మల్ హిందూస్ అందరూ నమ్ముతారు. బట్ వీరశైవంలో అట్లా కాదు. ఈవెన్ ఈ నార్మల్ హిందూస్ అమ్మవారిని కొలిచినా కూడా చేరేది పరబ్రహ్మమే అని నమ్ముతారు. బట్ వీరశైవుల్లో వీళ్ళు ఎట్లా కొలవరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళకి సమానం కాదు. మహేశ్వరుడు వీళ్ళందరికంట గొప్పవాడు. నిర్గుణమైన స్వరూపము, నిర్గుణ స్వరూపము మహేశ్వరుడిది. అంటే ఏదైతే మనం పరబ్రహ్మం అని చెప్పుకున్నామో మహేశ్వరుడే ఆ పరబ్రహ్మం అని చెప్పేసి మనకి వీరశైవులు నమ్ముతారు. అంటే బ్రహ్మ, విష్ణువు కూడా మహేశ్వరుడి నుంచే ఉద్భవించారని వీరశైవులు నమ్ముతారు. ఈవెన్ అమ్మవారు కూడా, ప్రకృతి కూడా, మనిషి కూడా. సో ప్రతిదీ భూమండలం మీద కనిపించనిది ప్రతిదీ మొత్తం భూమండలమే కాదు, మొత్తం అసలు ఉన్న దాంట్లో మొత్తం అంతా కూడా మహేశ్వరుడు అన్న ఒక నిర్గుణమైన స్వరూపం నుంచే అందరూ ఉద్భవించారని వీరశైవులు నమ్ముతారు. సో ఈ లింగము అన్నది నిర్గుణ తత్వానికి, నిరాకార తత్వానికి ప్రతీక. సో ఎలాగో లింగము దానికి ఒక షేప్ ఉండదు. దట్ మీన్స్ అందుకే లింగము నిర్గుణంగా, నిరాకారంగా ఉంది కాబట్టి సో మొత్తం ప్రకృతి అంతా కూడా, చరాచర ప్రకృతి అంతా కూడా మహేశ్వరుడి నుంచి ఉద్భవించిందని వీళ్ళు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఇట్లా రకరకాల పశుపక్షాదులు, మానవులు, ప్రకృతి మొత్తం అందరూ కూడా శక్తిని మహేశ్వరుడి నుంచి పొంది వాళ్ళ కార్యాలు నిర్వర్తిస్తాడు అని చెప్పేసి వీరశైవులు నమ్ముతారు. నెక్స్ట్ వీళ్ళు ఏదైతే శివలింగం నమ్ముతారో ఆ శివలింగం నుంచే మొత్తం ప్రకృతి, మొత్తం భూమి, మనుష్యులు, మిగిలిన సృష్టి అంతా జరిగింది, శివలింగం నుంచే వచ్చింది అని చెప్పి వీరశైవులు మొత్తం నమ్మడం జరుగుతుంది. ఇది వీరశైవులకి మనకి తేడా. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సేమ్ ఒకటే శక్తి ఉంది అనుకుంటాం. బట్ వీళ్ళకి అట్లా కాదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మహేశ్వరుడు లేదా లింగం నుంచే మొత్తం సృష్టి ప్రారంభించడం జరిగింది అని వీళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రతి ఈ వీరశైవుడికి కూడా ఒక ఇష్టలింగం ఇచ్చేస్తారు. ఒక ఇష్టలింగం ఉంటుంది. ఆ ఇష్టలింగమే ఆ లింగాన్ని అనునిత్యం శరీరంపై ధరిస్తారు. వీళ్ళు ఆ లింగమును మాత్రమే ధరిస్తారు. ఏ టైమ్స్లో? 3 సంధ్యాకాలాల్లో. అంటే ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. ఈ 3 సంధ్యాకాలాల్లో కూడా ఆ ఇష్టలింగాన్ని వీళ్ళు అనునిత్యం పూజలు చేస్తారు. ఏదైనా తింటున్నా ఫస్ట్ ఇష్టలింగానికి ఆరాధించి ఆ తర్వాత తింటారు. సో వీళ్ళు మిగిలిన దేవతలని, దేవుల్ని అంతలా నమ్మాలి అంటే అసలు వాళ్ళకి నిషిద్ధాలు అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ వైష్ణవ ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన అది కూడా వీళ్ళకి నిషిద్ధం. దే ఓన్లీ బిలీవ్ ఇన్ మహేశ్వర ఆర్ శివ. సో శివుణ్ణి మాత్రమే నమ్ముతారు. మిగిలినవి అంతలాగా, మిగిలినవి కూడా ఎట్లాగంటే ఎంతవరకు అంటే మహేశ్వరుడి నుంచి వీళ్ళు ఉద్భవించారు, వీళ్ళు మహేశ్వరుడికి సాయం చేస్తున్నారు లేదా శివుడికి సాయం చేస్తున్నారు అంతవరకే. పరమైన దైవం కింద విష్ణువుని వీళ్ళు జీవితంలో కొలవరు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో పరమశివుడు, వీళ్ళు నమ్మే పరమశివుడు సగుణ స్వరూపంలో, అంటే నిర్గుణ స్వరూపం అంటే ఏ గుణము నో షేప్ అనమాట. సగుణ స్వరూపంలో వీళ్ళకి 5 రకాలమైన లింగాలలో వీళ్ళకి కనిపిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. అంటే ఈ 5 ఏంటనుకుంటున్నారు? లింగములకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆ లింగము యొక్క పానీపట్టం వల్ల కానీ, లింగం పట్ల షేప్ పట్ల కానీ, లేకపోతే లింగం పానీపట్టం ఉండే డైరెక్షన్ వల్ల కానీ ఈ 5 రకాల
లింగములు ఉంటాయి. ఈ 5 రకాల్లో ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో సగుణ స్వరూపంలో జనాలకి చేరువుగా ఉండేటట్టు, లేకపోతే పూజకు అనుకూలంగా ఉండేటట్టు ఇట్లా లింగముల కింద ఈయన అవతరిస్తారు అని చెప్తారు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు బ్రహ్మ విష్ణువు కూడా మహేశ్వరుని నుంచే ఉద్భవించారు అని ఈ వీరశైవులు నమ్ముతారు. నెక్స్ట్ సిద్ధాంతపరంగా వీరశైవులకు ఇతర సాంప్రదాయాలను వాళ్ళు ద్వేషించరు, పట్టించుకోరు కూడా. వీరశైవంలో శివుడు కేవలం లయకారుడు మాత్రమే కారుడు, పరిపూర్ణమైన సంపూర్ణమైన దైవం, నిర్గుణ బ్రహ్మ నిర్వహించే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలచే వారి పనులు నిర్వహించే పరిపూర్ణమైన ఏక దైవం. వీళ్ళంతటికీ మొత్తం దైవం ఎవరంటే శివుడు కింద, దైవం కింద కొలుస్తారు వీరశైవులు. నెక్స్ట్ మనం వీరశైవుల ఆచారాలు ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు వీరశైవుల ఆచారాలు ఎట్లా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఆచారాలు సో నార్మల్గా చతుర్వర్ణలో ఉండే యజ్ఞోపవీతం వీళ్ళకు ఉండదు. వీళ్ళకి లింగధారణ చాలా ఇంపార్టెంట్. ఈ లింగానికి 3 సంధ్యల్లో వీళ్ళు పూజ చేస్తారని చెప్పుకున్నాం. ఇంకా అసలు వీళ్ళ ఆచారాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. వీరశైవులు ముఖ్య ఉద్దేశం శివ జీవ ఐక్యము అంటే ఏమీ లేదు, ఈ జీవుడు శివుల్లో కలిసిపోవడమే వాళ్ళకి మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో, ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఏదైనా సరే శివుల్లో ఐక్యమైపోవడమే వాళ్ళ మెయిన్ మోటో. ఆ మెయిన్ మోటోతో వీళ్ళు జీవిస్తారు. వీరు నిత్యాచరణల్ని ఈ జీవన్ముక్తికి సంబంధించినవై ఉంటాయి. దీన్ని వీరు శివ లింగాంగ సామరస్యము అని అంటారు. తాము ధరించే ఇష్టలింగాన్ని తమ శరీరంతో సమానంగా చూసుకుంటూ ఎల్లప్పుడూ లింగదారులై త్రిసంధ్యాలలో లింగాన్నే పూజ చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ లింగధారి అయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా లింగం వేసుకుని ఉంటారు, 3 సంధ్యాల్లో పూజిస్తుంటారు. వీరికి ముఖ్యంగా పద్ధతులు అష్టావరణాలు, పంచ ఆచారాలు. ఈ అష్టావరణాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. గురు, లింగ, జంగమ, విభూతి, రుద్రాక్ష, పంచాక్షరి, పాదోదకం, ప్రసాదం ఏంటో చూద్దాం. ఇప్పుడు వీరశైవులకి వాళ్ళకి గురువు ఒకతను ఉంటాడు అన్నమాట. ప్రతి ఇంటి వీరశైవుడికి ఒక గురువు ఉంటారు. ఆ గురువుని చాలా ముఖ్యంగా చూస్తారు. అష్టావరణాల్లో ఆయన ఒకతను. లింగంని కూడా వీళ్ళు అంత ప్రధానంగా చూస్తారు. జంగమం అంటే కదిలే లింగంతో సమానం జంగమయ్య. సో ఇది ఒక జాతి. ఈ జంగమ శివుల్ని ఈ వీరశైవులు చాలా ఇంపార్టెంట్గా లింగంతో సమానంగా చూస్తారు. నెక్స్ట్ విభూతి, శివుని యొక్క విభూతిని కూడా వీళ్ళు చాలా పవిత్రంగా చేస్తారు. రుద్రాక్ష, పంచాక్షరి ఇవి కూడా చాలా పవిత్రంతో వీరశైవులకి చాలా పవిత్రమైన వస్తువులు. నెక్స్ట్ పాదోదకం, ఈ గురువు కానీ జంగముడు కానీ వాళ్ళకి ఎదురైతే వాళ్ళ కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని తీర్థం కింద స్వీకరిస్తారు. అది పాదోదకం. వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తింటారు. ఈ 8 కూడా వీళ్ళకి చాలా ముఖ్యమైన వస్తువులు, గుర్తుపెట్టేసుకోండి. 8 పంచ ఆచారాలు. నెక్స్ట్ ఏంటి సార్, ఈ అష్టావరణాలు అయిపోయాయి. పంచ ఆచారాలు ఏంటో చూద్దాం. 8 అష్టావరణాలు, 5 పంచాచారాలు. ఆ పంచాచారాలు ఏంటో చూద్దాం. లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారము. లింగ సదా శివ ఇలా గుర్తుపెట్టుకోండి. లింగ సదాశివ గణ భృత్య. లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారము. లింగ సదాశివ గణ భృత్య. ఈ 5 గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ట్రిక్. ఈ 5 పంచాచారాలు. సో ఎవరైనా సరే శివభక్తి అన్నది ఉంటే చాలు, గురువు పరీక్షించి అతనికి ఈ వీరశైవం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి శివుడి మీద అచంచలమైన భక్తి ఉండాలి, అదే మెయిన్.
వీరశైవంలోనే కొనసాగుతున్న వారికి ఈ దీక్ష వంశపారపర్యంగా కూడా ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నాం అనుకోండి, మనకు ఒక టెస్ట్ పెట్టి మన శివభక్తిని చూసి అప్పుడే ఇస్తారు. బట్ నార్మల్గా ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా లింగాయితే, వాళ్ళ అబ్బాయి కూడా లింగాయితే, సో మనవాడికి ఆటోమేటిక్గా లింగాయట్ కింద వాడిని పరిగణించబడతారు. ఎటువంటి టెస్ట్ ఉండదు, దీక్ష డైరెక్ట్గా ఇస్తారు. ఎలా ఉంటుందంటే శిశువు పుట్టక మునుపే తల్లి గర్భానికి లింగధారణ చేస్తారు. జన్మించిన తర్వాత 11వ రోజు శిశువుకి లింగధారణ చేయించి మంత్రోపదేశం చేస్తారు. ఆనాటి నుండి ఆ జీవి వీరశైవునిగా పెంచబడతాడు. తదనంతరం యుక్త వయసులో గురువు ద్వారా దీక్ష ఇవ్వబడుతుంది. ఈ దీక్షలో గురువు శివుని కాలశక్తిని లింగంలో ప్రవేశపెట్టి హస్త మస్తక సంయోగంతో శిష్యుల్లో శివశక్తిని ప్రేరేపిస్తాడు. అంటే మంత్రము చేసి చిన్న రిచువల్స్ చేసి యుక్త వయసు వచ్చాక, అంటే టీనేజ్, అంటే ఎప్పుడైతే మనం యజ్ఞోపవీతం వేసుకోవడానికి అర్హులమో, అంటే 8 to 13 years ఈ మధ్యలో అతను కొంచెం రిచువల్ చేసి మనకి దీక్ష ఇచ్చి మనకి ఈ దీక్ష ఇస్తారు వీరశైవునిగా. బట్ ఎప్పుడైతే 11వ రోజు నుంచి అతను వీరశైవుడిగా పెంచబడతాడు, ఈ ఇయర్స్ వచ్చేటప్పటికి అతనికి దీక్ష ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరిస్తారు? గురువే ఇస్తారు. ఈ దీక్ష తీసుకున్న వెంటనే గత జన్మల పాపపుణ్యాలన్నీ నశిస్తాయి. అంటే ఒక ప్లెయిన్ పేపర్ అయిపోతుంది. అంటే లాస్ట్ టైం ఈ పాపం చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివి ఇంకేం ఉండదు. ఎప్పుడైతే ఈ వీరశైవుల దీక్ష తీసుకున్నాడో అతని లైఫ్ ఒక కొత్త పేపర్లా అయిపోతుంది. ఆనాటి నుండి శిష్యులు నిత్య ఇష్టలింగధారి అయి త్రిసంధ్యల్లో శివపూజ ఆచరిస్తూ తనలాగే వీరశైవ దీక్షలో ఉండేవారిని వివాహమాడి గురువు ఆక్కును పాటిస్తూ జంగములను కొలుస్తూ శరణ సాంగత్యంలో ఉంటూ జీవనం గడపాలి. ఈ శరణ సాంగత్యం అంటే ఏం కాదు, ఇంకొక లింగాయిట్. అంటే ఇప్పుడు ఈ లింగధారే పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ ఈ లింగదారులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, వేరే వాళ్ళతో కాకుండా లింగదారులు ఎప్పుడు లింగదారులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. లింగదారులు అంటే ఎవరో కాదండి, వీరశైవులే. ఈ లింగదారినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. జంగములను కొలవడం కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. వీరి ప్రతిచర్య శివారాధన, జంగమారాధనతో ముడిపడి ఉంటుంది. తాను ఆచరించే ప్రతి కర్మ శివార్పణతో కర్మబంధాలకు దూరంగా ఉంటాడు ఈ వీరశైవులు. ప్రతి చేసే ప్రతి పని కూడా శివార్పణగా చేస్తారు. వీరశైవులకు వైదిక క్రతువులు, యజ్ఞయాగాదులు, శివ దేవతారాధన, ఇతర దేవతల వ్రతాలు, ఇష్టలింగేతర ప్రసాద స్వీకరణ మొదలైనవి నిషిద్ధాలు. వేరే దేవుళ్ళు కొలవకూడదు, వేరే దేవుడి ప్రసాదం తినకూడదు, వేరేవేం చేయకూడదు. వీళ్ళు ఓన్లీ శివుడి యొక్క దాన్ని మాత్రమే స్వీకరించాలి. వీరశైవ దీక్షను స్త్రీ పురుషులకు సమానంగా ఇస్తారు. అందుకే వీరశైవ స్త్రీలు కూడా శివలింగ, భస్మ, విభూతి, రుద్రాక్షలు ధరిస్తారు. చాలామంది వీరశైవులు శరణులు, వచనకర్తలు స్త్రీలే. స్త్రీలు కూడా త్రిసంధ్యల్లో శివలింగార్చన చేస్తారు. పంచసూతకములు వీరశైవులకు ఉండవు. శివలింగధారంలో వీరు నిత్య శుద్ధులు. వీళ్ళు ఏం చేస్తుందంటే దీనివల్ల ఉన్న ఒక సోషల్ రిఫార్మ్ కూడా ఉందండి. ఏంటంటే నార్మల్గా మనం గుళ్ళో పంతులు గారిని ఎప్పుడైనా ఆడవాళ్ళని చూస్తామా? చూడం. ఎప్పుడైతే ఆడవాళ్ళు రుద్రాక్ష వేసుకోకూడదంటాం, ఆడవాళ్ళు విభూతి పెట్టుకోకూడదంటాం, ఇట్లా కొన్ని నియమాలు నార్మల్ హిందూస్లో ఉంటాయి. బట్ వీరశైవులకు అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వీళ్ళు లింగధారి అయి ఉంటారు. స్త్రీ, మగ, ఆడ అందరూ కూడా లింగధారి అయి ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే లింగం ధరించి ఉంటారో వాళ్ళకి ఎటువంటి చెడు ఉండదు, మైలు లాంటివి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం శుద్ధంగా ఉన్నట్టే వాళ్ళు భావించాలి. చాలామంది వచనకర్తలు కూడా స్త్రీలే లింగాయిట్స్లో. వీరశైవులు ఇతర హిందువుల్లో వర్ణ వ్యవస్థను పాటించరు. ఒకవేళ ఇతర వర్ణంలో ఉన్నవారిని శివభక్తి కలిగి ఉంటే గురువు ద్వారా వీరశైవ దీక్షను స్వీకరిస్తే వారు గత జన్మ మతాచారాలు, ధర్మాలను, పూర్వ కర్మాచారాలను వదిలివేయాల్సి ఉంటుంది. నార్మల్గా అసలు వీరశైవుల గురించి ఏం చెప్తారంటే బ్రాహ్మిన్స్ కూడా శివభక్తి ఉంటే శూద్రుడు కూడా బ్రాహ్మణ్ కంటే చాలా ఎక్కువ అధికుడు అని చెప్పేసి వీరశైవం చెప్తుంది. సో కుల వ్యవస్థని రద్దు చేసేసారు, జెండర్ గ్యాప్ లేదు, చాలా గొప్ప విషయంగా చెప్తారు. బట్ ఓన్లీ వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే ఓన్లీ బిలీవ్ ఇన్ శివ, నాట్ అదర్ గాడ్స్. మిగిలిన దేవుళ్ళని వీళ్ళు నమ్మరు, ఓన్లీ శివుడిని మాత్రమే నమ్ముతారు.
సో అనునిత్యం శివనామస్మరణలో ఉంటూ లింగధారి అయి జీవునికి మరుజన్మ ఉండదని, జీవించి ఉండగానే జీవన్ముక్తి లేదా లింగైక్యం కలుగుతారని వీరశైవులు దృఢ విశ్వాసం. అందుకే వీరశివుడు లింగైక్యం చెందాడు అంటారే కానీ పరమపదించాడు, మరణించాడు, స్వర్గస్థుడయ్యాడు, కైలాసానికి అదేంటి వైకుంఠానికి వెళ్ళాడు అన్న మాట వాడరు. ఇప్పుడు ఎవరైనా మామూలుగా మనం చూసినట్లయితే పరంపదించాడు, లేకపోతే స్వర్గస్థులయ్యారు, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవు వీరశైవులకి. వీరశివుడు లింగైక్యం చెందాడు అని మాత్రమే అనాలి. లింగైక్యం చెందాడు అంతే తప్ప పరమపదించాడు అట్లాంటి మాటలు వాడకూడదు ఎప్పుడైనా వీరశివులు చచ్చిపోతే. ఈ వీరశివులు చనిపోయినప్పుడు నార్మల్గా అందరినీ పడుకోబెడతాం కదా, వీరశివుడు చనిపోయినప్పుడు అట్లా ఉండదు. వాళ్ళని కూర్చోబెట్టి మఠమేసి చేతిలో లింగం పెట్టి అభిషేకం చేసి కూర్చునే సమాధి చేసేస్తారు. కాల్చరు, మామూలుగా హిందూస్లో కాలుస్తారు, అట్లాంటిది ఉండదు. వీళ్ళకి 5 పీఠాలు ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు కదా. నెక్స్ట్ 5 పీఠాలు ఎక్కడో చెప్పనా, శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని, కేదార్నాథ్, కొలనుపాక. ఈ కొలనుపాక ఎక్కడికి వెళ్ళిపోయింది, బాలేహన్నూర్ కర్ణాటకలో. నెక్స్ట్ నార్మల్గా గోత్రాలు ఉంటాయండి. ఈ గోత్రాలు ఏమని ఉంటాయంటే నంది, భృంగి, వృషభ, స్కంద, వీర. ఈ 5 గోత్రాలు ఉంటాయండి. మామూలుగా నార్మల్గా ఉండే గోత్రం వశిష్ఠ గోత్రం, లేకపోతే నాగుల గోత్రం, ఇట్లాంటి గోత్రాలు ఉండవు వీళ్ళకి. నంది, భృంగి, వృషభ, స్కంద, వీర, ఈ 5 గోత్రాలు మాత్రం ఉంటాయి. ఈ 5 గోత్రాలు ఎట్లా వస్తాయంటే మనం 5 పీఠాలు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క గోత్రం కింద మనం ఇవ్వడం జరిగింది. సో శరణులు అంటారు. ఎందుకు అంటారంటే ఈ వీరశైవుల్ని శరణులు అంటారు. వీళ్ళు శివుణ్ణి ఎప్పుడు శరణు వేడతారు కాబట్టి వీళ్ళని శివ శరణులు అంటారు. శరణు సాంప్రదాయం అని కూడా వీరశైవ అని అంటారు. ఎప్పుడైనా ఒక వీరశైవుడు ఇంకో వీరశైవుని కలిస్తే శరణు శరణార్థి అని వీళ్ళు ఒకరినొకరు సంబోధించుకుంటారు. సో దీనికి శరణు సాంప్రదాయం కూడా వచ్చింది. వీళ్ళ గోత్రాలు కూడా ఏంటో చూసుకున్నాం కదా, నంది, భృంగి, వీర, స్కంద, వృషభ, ఈ 5 గోత్రాలతో వీళ్ళని ఒకరినొకరు పిలుచుకుంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏ దేవాలయాలు చూస్తారు అంటే నార్మల్గా వీళ్ళకి మెల్లో ఇష్టలింగం ఉంటుంది. కామన్గా ఇష్టలింగం ఉన్నా కూడా మరి నార్మల్గా స్థావరలింగాలు ఉంటాయి కదా, గుళ్ళు. ఇప్పుడు సపోజ్ కాశీ ఉంది, రామేశ్వరం ఉంది, శివలింగం ఉంటుంది. వీళ్ళ మెల్లో శివలింగం ఉంటుంది. ఏది గొప్ప అని అడిగితే ఏంటవుతుందంటే ఈ వీరశైవంలో ఏం చెప్తుందంటే గుడిని కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్ వీరశైవులకి. గుడిని రక్షించడం వీళ్ళ యొక్క వెరీ ఇంపార్టెంట్ టాస్క్. సో వీళ్ళ మీద గుడికి వెళ్ళడంలో ఎటువంటి నిషేధము లేదు. శివాలయాలకి ఇప్పుడు సపోజ్ ప్రసాదం పెట్టామనుకోండి, ప్రసాదం పెడితే ఇష్టలింగానికి పెట్టిన ప్రసాదం స్థావరలింగం అంటే గుళ్ళో ఉన్న శివలింగం చూసుకున్నట్లయితే ఇష్టలింగం ఉన్న ప్రసాదమే వీళ్ళు స్వీకరిస్తారు. ఇదే గొప్పది కింద వాళ్ళు భావిస్తారు. స్థావరలింగ ప్రసాదం తక్కువగా భావించబడుతుంది వీళ్ళకి. బట్ గుడిని కాపాడాలి, రక్షించాలి కాబట్టి కంపల్సరీగా వీళ్ళు స్థావరలింగాలకు వెళ్ళడానికి ఎటువంటి నిషేధం అయితే లేదు. మిగిలిన వేదకాండ అదంతా నిషేధం, బట్ గుడిని మటుకు కాపాడచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళల్లో ఒక వింత ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా పూజ చేస్తాం అనుకోండి, దేవుడికి ఆహ్వానం ఇస్తాం మనం. వీళ్ళకి ఆ ఆహ్వానం లేదా ఆవాహన అన్నది ఉండదు. ఎందుకంటే నిత్యం వీళ్ళతో పాటు దేవుడు ఉంటాడో అని వీళ్ళు భావిస్తారు. సో వీటికి ఆవాహన అన్నది వీళ్ళకి ఆబ్సెంట్ అనమాట. మనం పిలుస్తాం చూడండి, పలానా దేవుడు ఇట్లా రావాలి అని చెప్పేసి పూజలో అది ఉండదు వీళ్ళకి. అదొక వెరైటీ సాంప్రదాయం. నెక్స్ట్ నార్మల్గా అసలు మనం పాటించే వేదము కర్మకాండ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో వేదము అని ఒకటి ఉంటుంది కదా సార్, ఈ వేదమును వీళ్ళు నమ్ముతారా నమ్మరా అని అడిగితే వీర శైవ సిద్ధాంత శిఖామణి వీళ్ళ పరమ ప్రామాణికమైన గ్రంథం కదా, దాన్ని వీళ్ళు ఏం చెప్తుందంటే
వీరశైవం వైదిక మతము అని చెప్తుంది. వైదిక మతము. సపోజ్ ఒక వేదం తీసుకున్నట్లయితే అందులో రకరకాల దేవతలు, రకరకాల దేవుళ్ళ యొక్క ఉపాసనలు ఉంటాయి. అందులో ఏ పార్ట్ కావాలంటే మనం ఆ పార్ట్ తీసుకుని మనం దాన్ని పూజించి మిగిలిన చదవక్కర్లా. ఇప్పుడు మొత్తం 1000 పేజీలు ఉందంటే అందులో ఒక 200 పేజీలు ఒక దేవుడి గురించి, 300 పేజీలు ఒక దేవుడి గురించి, 400 పేజీలు ఒక దేవుడి గురించి ఉండొచ్చు. అందులో ఈ వీరశైవులు ఏం చేస్తారంటే రుద్ర అధ్యాయం అని ఉంటుంది. రుద్ర అధ్యాయాన్ని వీళ్ళు నిరంతరం మననం చేసుకుంటారు. నెక్స్ట్ జ్ఞాన మార్గం, కర్మకాండ, ఉపాసనా మార్గం అని ఉంటాయి. వీళ్ళు ఈ కర్మకాండని పూర్తిగా నిరోధిస్తారన్నమాట. కర్మకాండ ఉండదు వాళ్ళకంటే. పితృకర్మలు చేయడం అంటే తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టడం అట్లాంటివి ఉండదు. వీళ్ళు జ్ఞానము మరియు ఉపాసన ఈ 2 మాత్రమే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు భక్తి మెయిన్, శివుడి మీద భక్తి, ఎటువంటి కర్మలు మనకి కర్మఫలాలు అంటవు దేవుడి మీద భక్తి ఉంటే అని వీళ్ళు నమ్ముతారు. సో భక్తిని మెయిన్గా కొలుస్తారు. కులాతీతమైన సమాజం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్త్రీ పురుషుల మధ్య భేదము లేదు. బసవన్న, ఈ కన్నడ ప్రాంతంలో బసవన్న వల్ల ఇది చాలా 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 ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదమ్మ వీరశైవం గురించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నోట్స్ అయితే టెలిగ్రామ్లో పెడతాను. కొంచెం లేట్ అయింది, అందరికీ దానికి అపాలజీ చెప్పాలి. ఫస్ట్ ఎగ్జామ్కి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.